హలో గైస్. ఇప్పుడే మూవీ చూసాము. కొంచెం డీటెయిల్గా చెప్దాము రివ్యూ అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో స్పాయిలర్స్ అయితే ఏముండవండి, డీటెయిల్గా చెప్తాను మీకు రివ్యూ కొంచెం. సో స్టోరీ, నాగి డైరెక్టర్ అయితే స్టోరీ కోసం చాలా టైం స్పెండ్ చేసేసారు. చాలా డీటెయిల్గా రీసెర్చ్ చేసేసి స్టోరీని చిన్న చిన్నగా పార్ట్స్గా తీసుకొచ్చారనమాట. స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీపికా పడుకునే క్యారెక్టర్కి, ప్రభాస్ క్యారెక్టర్కి, ప్లస్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి, వాళ్ళ ముగ్గురికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది స్టోరీ అండి. దీనికి కొంచెం రెఫరెన్సెస్ మనకి పురాణాలకి వాటికి కూడా తీసుకెళ్ళాడు రెఫరెన్సెస్. అగైన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. యాక్టింగ్ పరంగా అయితే ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గురించి చెప్పుకోవాలి. పాపం ఆయన ఆల్మోస్ట్ ఈ ఏజ్లో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారండి. ఐ మీన్ సమ్ ఆఫ్ ద స్టంట్స్ ఆఫ్ ఆల్ ద గ్రాఫిక్స్ అయినా కూడా, బట్ ఈ హ్యాస్ టు స్టాండ్ దేర్, గెట్ ద ప్రోస్థెటిక్స్ చాలా బాగా చేశారు అమితాబ్ బచ్చన్. ప్రభాస్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ చేశారండి. ఐ మీన్ మనం సలార్లో చూసాము ఫుల్ యాక్షన్, డైలాగ్స్ లేకుండా, బట్ దీంట్లో చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి. కామెడీ టైమింగ్ కూడా కొంచెం ట్రై చేశారు. దీపికా పడుకునే కూడా బాగుంది, చాలా బాగా యాక్టింగ్ చేసేసారు ఉన్న దాంట్లో. రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ మొత్తం ఫైన్. లాట్స్ ఆఫ్ క్యామియోస్ ఉన్నాయి, చిన్న చిన్న క్యామియోస్, 2 minutes 3 minutes క్యామియోస్ ఉన్నారు. చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు, బట్ ఇట్ డజంట్ డిస్టర్బ్ ది ఫ్లో అండి. బుజ్జి క్యారెక్టర్ బాగుంటుంది. ప్రభాస్ బుజ్జి కామెడీ టైమింగ్ వాళ్ళిద్దరి చాలా బాగుంటుంది అనమాట. మ్యూజిక్ వచ్చేసేసి చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పాటలు పెద్ద ఏం లేవు, బట్ బ్యాక్గ్రౌండ్ ఆ ఎలివేషన్ టైంలో సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేశారు మ్యూజిక్. డైరెక్షన్ చెప్పుకోవాలి అండి, ఎందుకంటే డైరెక్షన్ కానీ స్టోరీ డిపార్ట్మెంట్ కానీ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ డూయింగ్ రీసెర్చ్. మన పురాణాలని వీటిని రీసెర్చ్ చేసి హౌ టు దే ఇంటిగ్రేట్ ఎలా చేయాలి ఈ కరెంట్ దీనికి 2898లోకి ఎలా చేయాలి అని, ఎలా రెఫరెన్సెస్ చేయాలి అని చెప్పి, ప్లస్ సెట్స్ కానీ ఎలాంటివి వేశారు, కాస్ట్యూమ్స్ కానీ ఎలాంటివి వేశారు అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశారు. మనీ మాత్రం చాలా స్పెండ్ చేశారండి. యూ కెన్ సీ ఎవ్రీ పెన్నీ పెట్టినది మొత్తం కనిపిస్తుంది మీకు. సీజీ మాత్రం చాలా బాగుంది. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఇట్లా కూడా తీయొచ్చా సీజీ, ఇట్లా కూడా థింక్ చేయొచ్చా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మనకి. ఐ మీన్ హాలీవుడ్ రెఫరెన్సెస్ కొంచెం ఉన్నాయి, బట్ నాగి అండ్ హిస్ టీమ్ చాలా బాగా చేశారండి. ఇట్లా డిఫరెంట్ వెపన్స్ కానీ, లేకపోతే షీల్డ్స్ కానీ, లేకపోతే వరల్డ్ ఇట్ సెల్ఫ్ అండి చేయటం కానీ, మనకి కాంప్లెక్స్ అని వింటూ ఉన్నాము. ఆ కాంప్లెక్స్ని ఎలా క్రియేట్ చేశారు, షంబాలని ఎలా క్రియేట్ చేశారు, బాగా రీసెర్చ్ చేశారు. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. స్పెషల్లీ మనం కమల్ హాసన్ గురించి మాట్లాడలేదు. ఆయన కొంచెం క్యారెక్టర్ తక్కువ ఉంటుంది, అది ముందు అందరికీ తెలిసిందే, బట్ ఆయన మేకప్ మాత్రం ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. సో యూ విల్ బి రియల్లీ ప్లీజ్ టు సీ కమల్ హాసన్ అండి ఆయన మేకప్లో. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆర్ ఫైన్. యాజ్ చెప్పినట్టు డైరెక్టర్కి మనం యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలాంటి స్టోరీని అనుకొని అమలు పెట్టి ఇలాంటి మంచి క్యారెక్టర్స్కి పెట్టి మన హీరోస్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకొచ్చేసి చేయటం వల్ల ఐ థింక్ డైరెక్టర్ స్కోర్డ్ క్వైట్ లాట్ ఆఫ్ మార్క్స్ అండి ఇందులో. ఇంకొకటి ఏంటంటే ఈ సీజీ కూడా మనకి హాలీవుడ్లో మనం చూసామా అన్నట్లు కూడా అనిపించదు, ఎందుకంటే అంత డిఫరెంట్గా యూనిక్గా కూడా ఉన్నాయి ఈ సీజీ వెజల్స్, వాడు వాడే షిప్స్, అంటే బ్యాటిల్ ఫీల్డ్ షిప్స్ కానీ, లేకపోతే ప్రభాస్ది కానీ, బుజ్జి కూడా డిఫరెంట్ లుక్ మనం ఆల్రెడీ చూసాము బుజ్జిని. సో డిఫరెంట్గా క్రియేట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ ఏ ఇండియన్ ఫిల్మ్. ఐ థింక్ ఇట్ మేక్స్ అస్ ప్రౌడ్ అండి ఇండియన్ ఫిలిం పరంగా చూసుకుంటే. ఏ హాలీవుడ్కి ఏ విధంగా తీసిపోకుండా ఆ సీజీ అయితే వాడారు. ఎక్కడ మనకి ల్యాగ్ ఉంది, కొంచెం ఎక్కడో 1-2 చోట్ల చిన్నగా అనిపిస్తుంది కానీ, బట్ ఎక్కడ చాలా తక్కువ చోట్ల అనిపిస్తుంది సీజీ వాడారు ఇక్కడ అని చెప్పేసి. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. దే ఆర్ బిల్డింగ్ అప్ ద స్టోరీ. దే బిల్డ్ ఇట్ అప్ బిఫోర్ ఇంటర్వెల్ బాగా కొంచెం చేస్తారు. దెన్ సెకండ్ హాఫ్ ఈజ్ అ బిట్ మోర్ యాక్షన్. సో స్టోరీ పరంగా అయితే ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది. యాక్షన్ పరంగా అయితే సెకండ్ హాఫ్, యాక్షన్ లవర్స్కి అయితే సెకండ్ హాఫ్ బాగా నచ్చుతుంది. ఐ లైక్ బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అండి, ఎందుకంటే దేర్ ఆర్ రెఫరెన్సెస్ టు మహాభారత. మనం అందరం మహాభారతం గురించి నేర్చుకున్నాం కాబట్టి
సో ఓవరాల్ డీటెయిల్ రివ్యూ అయితే అది గైస్. Please subscribe to the channel and like and share please. Thank you.